చట్టపరంగానే పోలీసులు వ్యవహరించారు, నన్నేమి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పడం కూడా జరిగింది. ఆమె ఎలాంటి కంప్లైంట్ కూడా ఇవ్వలే. ఈవెన్ పోలీసు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్స్ అడ్వకేట్ సమక్షంలో జరిపినప్పుడు కూడా ఆమె చెప్పిన విషయాలన్నీ మధ్యవర్తులు రాసిన తర్వాత మధ్యవర్తులు సంతకాలు పెట్టారు, కానీ ఆమె రిఫ్యూజ్ చేసింది సంతకం పెట్టడానికి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమి, నిర్బంధం ఎక్కడా పెట్టలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఆమె రిఫ్యూజ్ టు సైన్ అని రాసే కోర్టులో వాంగ్మూలాలని కోర్టులో వేయడం జరిగింది. తర్వాత విజయవాడ కోర్టులో కానీ ముంబై కోర్టులో కానీ ఎక్కడైనా సరే ఆమె ఎటువంటి ఆరోపణలు కూడా చేయలే. తర్వాత దర్యాప్తు ప్రక్రియలో ముందుకు సాగుతున్న క్రమంలో ఆగస్టు 2024 అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత TV5 ఛానల్ ఒక ఇంటర్వ్యూ తీసుకునింది ఆమెతో. తీసుకొని నా పైన తప్పుడు కేసు పెట్టినారని దానిపైన చర్చ అవన్నీ జరిగి ఇది చేసిన ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమెతో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు తెప్పించుకున్నారు పోలీస్ అధికారులు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కుట్ర ప్రకారం ఎంత ప్లాన్డ్ ప్రకారం జరిగిందని. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు తెప్పించుకునేది ఎల్లో మీడియాలో మరుసటి రోజు చాలా ప్రముఖంగా ప్రచురించినారు. అప్పటి పోలీస్ అధికారులు నా పట్ల దురుసుగా ప్రవర్తించినారని, తప్పుడు కేసు పెట్టారని అవన్నీ. ఈ ఎల్లో మీడియా వచ్చిన వార్తల ఆధారంగా మళ్ళా సిటీ పోలీస్ కమిషనర్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ను నియమించడం, ఆ ఎంక్వైరీ కొనసాగడం, అలాగే సెప్టెంబర్ 5వ తేదీ 2024లో విజయవాడ కమిషనర్కు ఆమె ఫిర్యాదు చేయడం, ఆ సందర్భంగా కొంతమంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో దానికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్టును బేస్ చేసుకొని కొంతమంది ఇన్వెస్టిగేషన్ అధికారులను, దీంట్లో ఉన్న వాళ్ళను సిఐతో మొదలుకొని సూపర్వైజరీ స్థాయిలో ఉన్న డీజీపీ సీతారామాంజనేయుల వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్ గారిని అరెస్ట్ చేశారు, దాంట్లో ఈమె మొదటి ముద్దాయిని. వీళ్ళందరూ తమాషా ఏంటంటే ఇది సెప్టెంబర్ 13, 24న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంతకుముందే జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో అన్ని చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యి ప్రధాని నిందితురాలుగా ఉన్న కాదంబరి జత్వాని ఆ కేసులో దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే ఇంకా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయని సందర్భంలో కోర్టులో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగారుస్తూ కేసును డైవర్ట్ చేసి ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి, అతనిపైన, తర్వాత ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన ఒకటి కౌంటర్గా ఇంకొక కేసు పెట్టారు. ఇది భారతదేశ చరిత్రలో లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది మొట్టమొదటి కేసు. ఇది కేసు అండ్ కౌంటర్ కేసు అంటే సపోజ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు, దాన్ని కేసు అండ్ కౌంటర్ కేసు అంటారు. కానీ ఇక్కడ కేసు అండ్ కౌంటర్ కేసు ఎప్పుడు 7 నెలల తర్వాత ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ అధికారుల పైన కూటమి ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు ఆమెను విలాసవంతమైన హోటల్లో పెట్టి ఆమెకు రాచమర్యాదలు చేసి
తర్వాత ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఆమెతో తప్పుడు ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం అనేది చట్ట ప్రకారం తప్పు. సెక్షన్ 195 సిఆర్పిసి ప్రకారం ఆ న్యాయస్థానంలో ఏదైనా వీళ్ళు తప్పుడు కేసు పెట్టారనో, తప్పుడు డాక్యుమెంట్లు చూపించారనో, లేకపోతే దర్యాప్తులో వర్గానికి అనుకూలంగా చేశారనో, ఇలాంటి విషయాలు అంటే సంబంధిత కోర్టు ఏ కోర్టులో జరుగుతుందో ఆ వ్యవహారం, ఆ కోర్టు కంప్లైంట్ చేయొచ్చు, ఆ కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, దానికి బాధ్యులైన వారిని పైన కేసులు పెట్టమని, అరెస్ట్ చేయమని, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని ఆ కోర్టుకు మాత్రమే అధికారం ఉంది 195 సిఆర్పిసి ప్రకారం. కానీ ఈ కేసులో కౌంటర్ కేసు దాదాపు 7 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలీస్ అధికారులపైన కక్ష తీర్చుకోవడానికి, అంటే వీళ్ళపైన ఆ కూటమి ప్రభుత్వానికి కూడా ఉన్న కోపానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అందులో ఒకటి ప్రధాన కారణం, చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగాల, పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సంకల్పించిన సందర్భంలో పోలీసు అధికారులు అత్యంత కట్టుదిట్టంగా రాజమండ్రి జైలు వరకు ఎక్కడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను మెయింటైన్ చేసినారనేది ఒక కారణమైతే, అదేవిధంగా సిట్ దర్యాప్తులో అనేక కేసులు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ లేకపోతే మిగతా స్కామ్స్ కానీ వాటిపైన విచారణ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు గారు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరిపైన ఎలాంటి కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో లేని కేసును ఇక్కడ క్రియేట్ చేయడం అనేది ప్రధానమైన అంశం. దీంట్లో సిట్టుకు సలహాదారుగా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ ఐ వెంకటేశ్వర్లు అతని పైన కూడా కేసు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసినప్పటికీ టెంపరీగా వీళ్ళందరినీ హరాస్మెంట్ చేసేదానికి జత్వాని వ్యవహారాన్ని ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వాడుకుంది. అదేవిధంగా కక్ష సాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు వీళ్ళందరినీ వాళ్ళ సుదీర్ఘమైన కెరీర్లో ఎలాంటి మచ్చ కూడా లేదు, ఒక చిన్న మచ్చ కూడా లేదు ఏ అధికారి పైన. లేకపోగా అనేక అవార్డ్స్ వచ్చాయి, వాళ్ళకి మెడల్స్ వచ్చాయి, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు దీన్ని ముఖ్యంగా ఎందుకు చెప్పడం అంటే, ఇది వ్యవస్థలను పతనం చేసేదానికి కూటమి ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతుంది. ఇది మా బాధ. వ్యవస్థలను నాశనం చేస్తున్నారు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. సపోజ్ ఇదే పద్ధతి వచ్చే ప్రభుత్వం అనుసరిస్తే, ఇవాళ గంజాయి కేసులో ఒక అతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్టు కాబడ్డ వ్యక్తి మళ్ళీ పోలీసు వాళ్ళపైనే నా స్కూటర్లో పోలీసు వాళ్ళే ఈ గంజాయి పెట్టారని చెప్పి కేసు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కేసు ఇలాగే కొనసాగితే, అదేవిధంగా ప్రతి కేసులో ఈవెన్ సోషల్ మీడియా కేసులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పెడుతున్న తప్పుడు కేసులు అన్నిట్లో కూడా అందులోని ముద్దాయిలు బలవంతంగా మాతో కన్ఫెషన్ స్టేట్మెంట్లు పలానా పోలీసు అధికారి తీసుకున్నారని చెప్పి కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి.